ఇవాళ డిమానిటైజేషన్ 2014 తర్వాత ఆన్లైన్ వ్యవస్థ అనేది బాగా అభివృద్ధి చెందింది. అదేవిధంగా ఓలా, యూబర్ సంస్థ కూడా భారీగా పెరిగినాయి. ప్రజలందరూ కూడా అందుబాటులో ఉండడానికి కార్పొరేట్ కంపెనీల వాళ్ళు వచ్చారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం రీసెంట్గా తీసుకున్న ఆటో డ్రైవర్ అసోసియేషన్ వల్ల హిట్ అండ్ రన్ పథకం వల్ల డ్రైవర్లందరూ నష్టపోతున్నారు. దానికి ముందు 2 కోట్ల కేసులు పెండింగ్ ఉండడం వల్ల కోర్టు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇవాళ రాష్ట్రంలో ఉచిత బస్ పథకానికి ముందు ఢిల్లీలో అదేవిధంగా కర్ణాటకలో కూడా ఉచిత బస్ పథకం అనేది ఉంది. కాబట్టి మీరు మెట్రో ఉన్నప్పుడు కూడా మీరు ధర్నా చేయలేదు. అదేవిధంగా ఇంత ముందు బీఆర్ఎస్ హయాంలో కూడా మీరు ఎలాంటి ఆటో అసోసియేషన్లో ధర్నా చేయలేదు. బీఆర్ఎస్ పార్టీ మద్దతు వల్లనే మీరు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారా? ఇప్పుడు అందరూ చాలామంది అంటున్నారు బీఆర్ఎస్ పార్టీ ఏదో సపోర్ట్ చేస్తున్నది కాంగ్రెస్ మీద బదనాలు చేయనికని. బీఆర్ఎస్ పార్టీ కొత్తగా గెలిచినప్పుడు మాకు ట్యాక్సీలు మాఫ్ చేసారు. 7 సీటర్ కానీ చిన్నాటోలకు కానీ ట్రాక్టర్లకు కానీ అన్ని వెహికల్స్కు ట్యాక్సీ కట్టేది లేదని మాఫ్ చేసారు. వాళ్ళు ఉన్నప్పుడు కూడా 50 రూపాయల పెనాల్టీ అని చెప్పేసి ఆర్టీఓ ఆఫీస్లో ఫిట్నెస్ చేసుకొని బండ్లకు రోజు డైలీ 50 రూపాయల కంటే కూడా మేము ధర్నా చేయడం జరిగింది. అక్కడ ఆ గవర్నమెంటు ఈ గవర్నమెంట్ అనేది కాదు. ఒక ఆటో డ్రైవరు అని అంటే పేదవాడు, పిల్లలని పిల్లల్ని చదువుకోనీకి మన ఊర్లలోకి వెళ్ళి ఇక్కడ బతకనీకి వచ్చినాము. దానివల్ల వీళ్ళేమో కావాలని బదనాం చేస్తున్నాం. మేము అట్లనట్లే ఇవాళ ఫ్రీ బస్ కూడా మాకు వ్యతిరేకం కాదు. మేము ఫ్రీ బస్ పెట్టండి, మాకు కూడా జీవనోపాధి చూపించండి. ఎట్లా చూపించామంటే మాకు ఎక్కే దాంట్లో ఫ్రీ బస్ అన్న వరకు లేడీస్ మొత్తం ₹1-2 ఆలోచిస్తారు. వాళ్ళు అందరూ బస్సులో పోతున్నారు. రోజు 1500, 1000, 1200 చేసుకుంటాం. ఇవాళ 300, 400 చేసుకోలేకపోతున్నాం. మాకు చాలా ఇబ్బంది అవుతున్నది. వాళ్ళకి ఎట్లయితే పెట్టిరో ఫ్రీ బస్సు, ఫ్రీ టికెట్, 0 టికెట్, మాకు కూడా ఒక డెబిట్ కార్డు పెడతారా, లేకపోతే ఒక మిషన్ పెడతారా? మేము నెలనాడు పోయి ఆర్టీఓ ఆఫీస్లో తీసుకోవాలన్నా, లేకపోతే డిపో మేనేజర్ కాడ తీసుకోవాలన్నా, మాకు కూడా పెడితే మా దాంట్లో ఎక్కే వాళ్ళు మా దాంట్లో ఎక్కుతారు, వాళ్ళ దాంట్లో ఎక్కే వాళ్ళు వాళ్ళ దాంట్లో ఎక్కుతారు. మేము కోరుకుంటున్నది ఏంటంటే మా జీవనోపాధి పొట్ట మీద కొట్టొద్దని మేము గవర్నమెంట్కి విజ్ఞప్తి చేస్తున్నాము. ఫ్రీ బస్సు మీరు కర్ణాటకలో పెట్టిరు అంటారు. కర్ణాటకలో వాళ్ళకు డ్రైవర్లకు ఏమి ఇస్తున్నారనేది మీకు తెలుసా? ఆంధ్రలో కూడా ఉన్నది. ఆటో డ్రైవర్కి సంవత్సరానికి 12,000 జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నాడు. మాకేమంటున్నామంటే మాకు కూడా నెలకు ఒక 15,000 ఇవ్వమని మేము డిమాండ్ అడుగుతున్నాం. మమ్మల్ని చర్చలలో విలువమని అడుగుతున్నాం. చర్చలలో విలువట్లేదు. వాళ్ళే నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇంతమంది 6,50,000 మంది ఆటో డ్రైవర్లు రోడ్డు మీద పడ్డారు. ఇప్పటికీ 21 మంది ఇప్పటికీ ఆటో డ్రైవర్ చనిపోయినారు. ఏది ఫైనాన్సులు కట్టలేక, జీవనోపాధి వెళ్ళలేక ఇబ్బంది జరుగుతున్నది. కాబట్టి మా ఆటో డ్రైవర్ అని గరీబోళ్ళని కూడా మీరు మనసులో పెట్టు. మేము కూడా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసినాం. మేము కూడా వేయలేదనేది కాదు. ఆల్ పార్టీ ఉన్నారు. ఇలా కూడా ఎవరికి ఇష్టం ఉన్నది వాళ్ళకి వేసారు. ఆ గవర్నమెంట్ చేయలేదు, ఈ గవర్నమెంట్ చేయలేదు అనేది కాదు. మాకు ఏ గవర్నమెంట్ అయినా సమానమే. మాకు ప్రజల గవర్నమెంట్ వస్తే వాళ్ళకే సపోర్ట్ చేస్తాం. మేము కూడా తెలంగాణ మార్చిలో తెలంగాణ కావాలని మా ఆటో అసోసియేషన్ తరఫున 2 DCMలు కట్టుకొని పనమ్మ దగ్గర కొబ్బరికాయ కొట్టి ఇక్కడికి వెళ్ళి తెలంగాణ మార్చిపోయి దెబ్బలు తిన్నాం. కేసులైనా మేము కూడా జైల్లో పోయినాం. మా సోదరులు కూడా చాలామంది పోలీస్ స్టేషన్ల పాలయ్యారు. మేము కూడా అందరం కొట్లాడితేనే తెలంగాణ వచ్చింది. వాళ్ళేదో కొట్లాడరు, వీళ్ళేదో కొట్లాడరు అని కాదు. ఎవరికి మేము వ్యతిరేకం కాదు. ఏ గవర్నమెంట్ వ్యతిరేకం కాదు. మా జీవనోపాధి గురించి మేము కొట్లాడుతున్నాం. 16 తారీఖు అన్నారు. జనవరి 7 తారీఖు కూడా ధర్నా చేసినాము. తర్వాత పిలుస్తా అన్నారు గవర్నమెంట్. రవాణా మంత్రి ఏమన్నాడు? పొన్నబాబు గారు పిలుస్తా అన్నాడు. ఎవరు చచ్చిపోలేదు డ్రైవర్. 21 మంది చచ్చిపోయి పేపర్ స్టేట్మెంట్ వచ్చినాక కూడా ఇంతవరకు ఏ డ్రైవర్ చచ్చిపోలేదు. అందరూ కావాలని చేస్తున్నారు. ఇదంతా ఉత్తదే అంటుండు. పేపర్ స్టేట్మెంట్తో సహా వాళ్ళు చనిపోతే వాళ్ళ ఇంటికి పోయి కూడా మేము మందలు ఇచ్చి డబ్బులు ఇచ్చి ఒక్కొక్కరికి కూడా చందాల రూపకంగా కూడా ఇవ్వడం జరిగింది. అంతా డీటెయిల్స్గా ఉన్నాక కూడా గవర్నమెంట్ ఏకదాటిగా వీళ్ళతో అవసరం లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మరి లేడీస్ ఒక్కరే ఓట్లేస్తే గెలిచిరా? జెంట్స్కి వేయలేదా? మాకు కూడా న్యాయం చేయండి. మేము మీకు అద్రగానంగా మీరు కావాలని మిమ్మల్ని అంటలేం కదా. ఇప్పుడు అన్నారు ఇప్పటిదాకా ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇలా, ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు అన్యాయం చేస్తే వాళ్ళు కూడా ఇష్టం. వాళ్ళు గవర్నమెంట్ ఉన్నప్పుడు ట్యాక్స్ మాఫ్ చేసారు. ఇప్పుడు మళ్ళీ గెలిస్తే దీనికి ఫిట్నెస్ కూడా మాఫ్ చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. కానీ మాకు ఏం ఫిట్నెస్ మాఫ్ చేయకుండా, నువ్వు ట్యాక్స్ మాఫ్ చేయకుండా మాకు జీవనోపాధి ఫ్రీ బస్సుకు మేము వ్యతిరేకం కాదు. ఫ్రీ బస్ డిమాండ్లు ఏంటి? రాష్ట్ర ప్రభుత్వానికి మీ యొక్క డిమాండ్లు ఏంటి? ఇవాళ చేసిన ధర్నాకి మీరు డిమాండ్లు ఏంటి? అసలు మాకు జీవనోపాధి మొత్తం పోయింది ఫ్రీ బస్సు వల్ల. మాకు నెలకు 15,000 రూపాయలు డిమాండ్ చేస్తున్నాం. మేము లేదు, మాకు బడ్జెట్ లేదంటారా? లేకపోతే మాకు కూడా 0 టికెట్ పెట్టి మాకు డెబిట్ కార్డులకు ఒక మిషన్ పెట్టండి. మా ఆటోలలో ఎక్కుతారు, బస్సులు ఎక్కేటోళ్ళు బస్సులు ఎక్కుతారు. నెలనాడు పోయి మీరు ఎక్కడ తీసుకొని ఆ టికెట్లు చూపించి మీరు అమౌంట్ తీసుకోవాలంటే ఆర్డీఓ ఆఫీస్కి పోవాలన్నా, మేనేజర్ డిపో కాడికి పోవాలన్నా, ఏ ఏరియాలో డిపో ఉంటే ఆ డిపో కాడికి పోతాం. మీరు ఎక్కడ రమ్మంటే అక్కడ పోయి ఎన్ని టికెట్లు వచ్చాయో చూస్తే వాళ్ళకి ఏ రకంగా అమౌంట్ ఇస్తున్నాం, మాకు కూడా ఆ రకంగా అమౌంట్ ఇవ్వమని మేము డిమాండ్ చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ.